టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మికల పెళ్లి జరగడంతో ఇప్పుడు సోషల్ మీడియా అంతా వీళ్ళ పెళ్లి టాపిక్ గా హల్చల్ అవుతుంది. మరి ఈ బ్యూటిఫుల్ కపుల్ తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఏ రేంజ్ లో ఖర్చు చేశారో తెలుసా? ఉదయపూర్ శివార్లలోని ఆరావళి కొండల మధ్య ఉన్న ది మెమెంటోస్ బై ఐటీసీ లగ్జరీ రిసార్ట్ లో వీళ్ళ పెళ్లి జరిగింది. ఈ వెడ్డింగ్ రిసార్ట్ లో మొత్తం 117 గదులు, ప్రైవేట్ విల్లాలు ఉన్నాయి. నార్మల్ రూమ్స్ కాస్ట్ వచ్చి రోజుకి 20,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. అదే ప్రైవేట్ విల్లాలు, స్పెషల్ సూట్స్ అయితే రోజుకి 70,000కు పైన ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఇండోర్ బ్యాంకెట్ హాల్స్, పెద్ద పెద్ద లాన్స్ లోనే ఈ 2 రోజులు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఇక అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకపోయినా రిసార్ట్, గెస్ట్ లిస్ట్, ఈవెంట్ మేనేజ్మెంట్, డెకరేషన్, ఫుడ్ ఇవన్నీ కలుపుకుంటే విజయ్ రష్మికల పెళ్లికి దాదాపు 2 నుంచి 3 కోట్ల వరకు ఖర్చయి ఉంటుంది. కేవలం క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితుల మధ్య మాత్రమే ఈ పెళ్లి జరగడంతో బడ్జెట్ లిమిటెడ్ గానే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో విజయ్ రష్మికల పెళ్లిని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వెడ్డింగ్ తో కంపేర్ చేస్తున్నారు. 2017లో ఇటలీలోని 800 ఏళ్ల నాటి పాత విలేజ్ లో విరాట్, అనుష్కల పెళ్లి జరిగింది. దానికి ఏకంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ రికార్డ్ ను విరోష్ బ్రేక్ చేస్తారనే చర్చ జరుగుతుంది. కానీ లాజికల్ గా చూస్తే అందులో నిజం లేదు. విరాట్, అనుష్కల పెళ్లి కోసం విదేశీ ప్రయాణాలు, ఇటలీలో ఏకంగా ఒక విలేజ్ ని రెంట్ తీసుకోవడం, భారీ సెక్యూరిటీ వల్ల అంత ఖర్చు అయ్యింది. కానీ విజయ్ రష్మికల పెళ్లి ఇండియాలోనే, అది కూడా లిమిటెడ్ గెస్టులతోనే జరిగింది. కాబట్టి విజయ్ రష్మికల 3 కోట్ల వెడ్డింగ్ ను విరాట్, అనుష్కల 100 కోట్ల పెళ్లితో పోల్చడం